పహల్గాంలో ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వారికి నివాళులర్పిస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ నుండి మూడప సర్కిల్ వరకు మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు మాట్లాడుతూ ఉగ్రవాదులను అంతమొందించాలన్నారు. రక్షణ శాఖ ఆదేశిస్తే పాకిస్తాన్ తో యుద్ధానికి మాజీ సైనికులు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद जय बोलो भारत माता के जय बोलो मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद ఖండిస్తామని చెప్తాం. ఉగ్రవాదే ఖండిస్తాం. ఉగ్రవాదే ఖండిస్తాం. ఉగ్రవాదే ఖండిస్తాం. సైనికుల సంఘం నుండి కాశ్మీర్లో పహల్గాం గ్రామంలో చనిపోయిన వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మా సైనికులందరి తరఫున వాళ్ళందరికీ నా మనస్సులాంటిది. ఎందుకంటే ఇక్కడ పెద్దలు కృష్ణప్ప గారు ఉన్నారు, సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, మన వెంకటప్ప గారు ఉన్నారు, దేవరాజు ఉన్నారు, మన హనుమంతప్ప ఉన్నారు, సీనియర్లు గణేష ఉన్నారు. అందరికీ నేను చెప్పేది ఏమిటంటే ఈ సమయంలో మన భారతదేశానికి మన యువకులైన గణేష కానీ, సీనా కానీ, సతీష్ కానీ, మన శాంతమూర్తి చిన్న కానీ, మనం యంగ్గా ఉండే వాళ్ళందరూ మనం 6 నెలల ట్రైనింగ్ మర్చిపోలేదు. మన రాష్ట్రాధీశ్ గారు, మన హోమ్ మినిస్టర్, మన ఆర్మీ మినిస్టరు ఆయన గారు రమ్మంటే మేము కదిలి వచ్చి దేనికైనా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము. ఈ అన్యాయాన్ని ఎదిరించాలి. ఇది పాకిస్తాన్ వాళ్ళు చేసిన కుట్ర అని మనకి తెలుస్తూ ఉంది. దీనికి మన పిఎం గారు కూడా సరైన జవాబే ఇచ్చారు. అమిత్ షా జగన్ జవాబు ఇచ్చారు. మా తరఫున మీరు ఎక్కడికి రమ్మంటే మా పుంగనూరు నియోజకవర్గం మాజీ సైకిల్ నుండి వస్తాము, మీరు చెప్పిన పని చేస్తామని మీకు మా సంఘం తరఫున తెలియజేస్తూ నమస్కారంతో